నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, డీఆర్ ప్రకటించే అవకాశం ఉందా? లేదా? అనే దానికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండ్ అప్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన డీఏ చెల్లింపులపైన ప్రస్తుతం పెద్ద ఎత్తున ఊహాగానాలు ప్రచారంలో జరుగుతున్నాయి. గత వారం రోజుల నుండి ఉద్యోగులకు రావాల్సిన 4 పెండింగ్ డీఏల నుంచి ఒక డీఏను ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. పలు ప్రముఖ న్యూస్ ఛానళ్ళు ఈరోజు వార్తాపత్రికల్లో కూడా ఈ విషయం ప్రచురితమైంది. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా అంటూ ప్రచారంలో ఉన్న ఈ డీఏ జనవరి 2024 నుండి రావాల్సిన 3.64% డీఏ అయి ఉండవచ్చని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ వర్గాల నుండి స్పష్టమైన ప్రకటన లేనప్పటికీ ఉద్యోగ సంఘాలు మరియు మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించిన నోట్ ఫైల్‌లో డీఏకు సంబంధించిన సమాచారం ఎక్కడా ప్రస్తావించబడలేదని తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సమావేశం నుండి బయటికి వస్తున్న ప్రాథమిక సమాచారంలో కూడా డీఏ ప్రస్తావన ఎక్కడా లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇతర కొన్ని అంశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ డీఏపై ఎటువంటి ప్రకటన లేకపోవడం ఉద్యోగుల్లో కొంత నిరాశనే కలిగిస్తోంది. గత కొద్ది కాలంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు తమ డిమాండ్ల సాధనకై రణభేరి, పోరుబాట వంటి అనేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా బకాయి పడినటువంటి డీఏ, పీఆర్సీ అమలు వంటి అంశాలపైన విస్తృతంగా అయితే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ కేబినెట్ సమావేశంలో డీఏ పైన సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అయితే చాలామంది ఆశించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈరోజు డీఏ ప్రకటించే అవకాశాలు 50-50 మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. అంటే డీఏ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడానికి ఎటువంటి నిర్దిష్ట ఆధారం లేదు. ప్రభుత్వం ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు మరియు ఇతర ప్రాధాన్యతలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కేబినెట్ సమావేశం ముగిసే వరకు లేదా ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు డీఏ పైన స్పష్టత వచ్చే అవకాశమే లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా అయితే ఈ యొక్క ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏమవుతుందనేది మనకు ఐ అండ్ పిఆర్ నుంచి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. మరి కాసేపట్లో మనకైతే ఈ యొక్క అప్డేట్ అందనుందండి. ఈ అప్డేట్ రాగానే వీడియో రూపంలో తెలియజేస్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.